నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముందుకొస్తున్నారు. తమకు తెలిసిన నేతల ద్వారా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్నా మేమున్నామంటూ లీకులు ఇచ్చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ బరిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిల్లో 4 బీజేపీ గెలుపొందగా 2 బీఆర్ఎస్, ఒక దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కారణంగా ఈ పార్టీ నుంచి సైతం పెద్ద ఎత్తున టికెట్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పార్టీలో కూడా పాత కాపులతో పాటు కొత్త ముఖాలు సైతం తెరపైకొస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన నరేష్ జాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఖానాపూర్లో టికెట్ ఆశించి చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆమె భర్త శ్యామ్ నాయక్ మాత్రం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అయితే ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ ఎంపీ టికెట్ కోసం బరిలో నిలబడుతున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రాములు నాయక్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా లంబాడ సామాజిక వర్గానికి చెందినవారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ప్రకాష్ రాథోడ్ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి ప్రకాష్ రాథోడ్ ఆదాయ పన్ను అధికారిగా కొనసాగుతున్నారు. ఇటీవలే నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క ప్రకాష్ రాథోడ్ నివాసానికి వెళ్లి మరీ కలవటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చూస్తున్న సీతక్క పార్లమెంటు ఎన్నికల్లో బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఇందులో భాగంగానే ఆమె ప్రకాష్ రాథోడ్తో భేటీ అయినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈమె ఉట్నూరులో ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట ఆత్రం సుగుణ మంత్రి సీతక్కను కలిశారు. అనంతరం మార్చి 21న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గోండు సామాజిక వర్గానికి చెందిన ఆమె ఆదివాసీ మహిళా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఫోరంలో సైతం చురుకుగా ఉన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం నక్సలైట్లకు సుగుణ సాయం చేస్తుందనే ఆరోపణతో కేసులు కూడా పెట్టారు. 317 జీవోకు సంబంధించిన విషయంలో కూడా ఆమె కీలకంగా పనిచేశారు. టీచర్ హక్కుల కోసం పోరాడింది. అంతేకాకుండా ఆదివాసీ అమ్మగా ఆదివాసుల్లో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెను కాంగ్రెస్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించింది. ఆదిలాబాద్లో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న రేవంత్కు ఆత్రం సుగుణనే సరైన అభ్యర్థి అని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఆదిలాబాద్ టికెట్ ఆత్రం సుగుణకే ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది అభ్యర్థులను ప్రకటిస్తే గానీ తెలీదు. అలాగే సుగుణకు టికెట్ ఇస్తే మిగతా ఆశావహుల రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది.